మరి మసాలా పోహాకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? ఓకే. పోహా, కొబ్బరి పొడి, టొమాటో, బఠానీ, నువ్వుల పొడి, ఆలు, క్యారెట్, ఆనియన్, పుట్నాల పొడి, మిర్చి, కొత్తిమీర, పల్లీల పొడి, జీలకర్ర, కరివేపాకు. సో మసాలా పోహాకు కావాల్సిన పదార్థాలు చూసాం కదండి, దాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. సో ఎలా స్టార్ట్ చేస్తున్నారు? ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాము. ఆయిల్ వేస్తున్నాను. ఇంకా ఇప్పుడు జీలకర్ర, కరివేపాకు. సో బెంగళూరులో ఎక్కడ ఉండేది? వైట్ ఫీల్డ్స్లో. ఓకే. సో ఆఫీస్ కూడా దగ్గరే? ఆఫీస్కి దగ్గర. బెంగళూరులో ట్రాఫిక్ ఎక్కువ, సో నియర్ బై ఆఫీసే తీసుకున్నాను లొకేషన్. ఓకే. హాస్టల్ అంటే ఇది పేయింగ్ గెస్ట్ లాగా? పేయింగ్ గెస్ట్. ఓకే. సో అక్కడ కుకింగ్కి స్కోప్ ఉంటుంది? ఉంటుంది. అంటే తప్పదు అన్నట్టు వంట చేసుకోవాలా, ఇంట్రెస్ట్ తోట చేసేది? తప్పదు అన్నట్టే. అంత ఇంట్రెస్ట్ లేదు కుకింగ్. కొంచెం లైక్ ఇష్టమైన రెసిపీస్ ఈజీగా అయిపోయే చేస్తూ ఉంటా. అంత ఎక్కువ అంటే కొంచెం టైం సరిపోదు అనమాట. అండ్ ఆల్సో ఒక స్టవ్ ఉంటుంది, అందరూ కుక్ చేసుకోవడానికి టైం సరిపోదు. ఓకే. సో అందుకని ఏదైనా ఈజీ రెసిపీస్ కెటిల్లో అయిపోయేవి మోస్ట్లీ అలా చేస్తాం. ఓకే. అంటే కుకింగ్ అంటే అంత పెద్ద ఇంట్రెస్ట్ లేదు అని చెప్పావు కదా, ఇంట్లో వాళ్ళు పెళ్లి చేసుకోవాలి, తర్వాత వంట ఇవన్నీ ఉంటాయి కదా, అవేమీ లేవా? ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఎపిసోడ్ చూసిన తర్వాత నుంచి. ఓకే. సో ఇప్పుడు ఎంతకాలంగా జాబ్ చేస్తున్నావు? 3 years అయింది. 3 years అయింది. సో బీటెక్ లో మెకానికల్ తీసుకుని మళ్ళీ ఎంటెక్ లో దానిలోనే ఇంజనీరింగ్ డిజైన్. ఓకే. నాకు డిజైన్ ఇంట్రెస్ట్, సో అలానే దాని రిలేటెడ్ తీసుకున్నా. ఓకే. అంటే ఇది దేనికి రిలేటెడ్ గా ఉంటుంది ఇప్పుడు మెకానికల్ ఇంజనీరింగ్ డిజైన్ అని అంటే క్యాటర్పిల్లర్ అనేది హెవీ ట్రక్ వెహికల్స్ చేస్తారు. సో నేను వర్క్ చేసేది ఇంజన్స్ మీద. ఓకే. సో నూనె వేడెక్కినట్టుంది కదా, నెక్స్ట్ ఏం వేద్దాం? కరివేపాకు వేస్తాను. ఓకే. నెక్స్ట్ క్యారెట్ అను ఆనియన్స్ వేస్తాను. నెక్స్ట్ తరిగిన క్యారెట్. ఓకే. ఆనియన్స్ వేస్తున్నాను. ఇప్పుడు కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాం. సో ఫ్యామిలీ అంతా ఉండేది హైదరాబాద్ అయినా? అవును. సిస్టర్స్ ఎవరైనా, బ్రదర్స్? ఒక అక్క మైసూర్లో ఉంటుంది. ఓకే. బావగారు అక్కడ జాబ్ చేస్తున్నారు. ఓకే. సో మరి ఎంత ఫ్రీక్వెంట్ గా ఇంటికి రావడానికి కుదురుతుంది? ఇప్పుడు మాకు యాక్చువల్గా 5 days వర్క్ ఫ్రమ్ ఆఫీస్. సో అంత ఫ్రీక్వెంట్ గా రాను. 2 months ఒకసారి ఏదైనా ఫెస్టివల్స్ ఉంటే ఖచ్చితంగా వస్తాను. ఓకే. చాలా వరకు ఇప్పుడు ఆఫీసెస్ లో హైబ్రిడ్ మాడ్యూల్ ఉంటుంది కదా, అంటే 2 days ఆఫీస్కి వెళ్ళడం, లేకపోతే 3 days ఆఫీస్కి వెళ్ళాలి, మిగతా రోజులు అలాంటి ఆప్షన్ ఏమి లేదు. ముందు ఉండేది, బట్ ఇప్పుడు కోవిడ్ అయిపోయింది కదా, సో ఇప్పుడు తీసేసారు. ఓకే. ఇప్పుడు దీంట్లో పొటాటో అను బఠానీ వేస్తాను. ఓకే. ఇది పచ్చి ఉడికించిన పొటాటో. ఇది కూడా ఉడికించిన బఠానీనా పచ్చి బఠానీ? ఓకే. అంటే ఇది పొటాటో అను బఠానీ అంత టైం పట్టదు. ఓకే. సో ఈ టొమాటో కూడా వేస్తున్నాను. ఈ 3 కొంచెం తొందరగా ఉడికిపోతాయని. ఓకే. ఫస్ట్ క్యారెట్ ఆనియన్ వేసుకున్నాక ఇది. దీంట్లో కొంచెం సాల్ట్ వేస్తాను. సో ఇది కడిగి తర్వాత పోహాలో ఉప్పు కారం కాకుండా ఇది పైనుంచి ఇంకొంచెం కదా? కొంచెం. ఓకే. ఇది వెజిటబుల్స్ కి పట్టండి. ఓన్లీ వెజిటబుల్. ఇప్పుడు దీంట్లో నేను ఆల్రెడీ మనం కడిగి పెట్టిన పోహా, దాంట్లో ఉప్పు, కారం,
పసుపు కలిపినది దీనిలో వేస్తాను. ఓకే. ఇందులో కావాలంటే కొంచెం కారంకి పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. మరి ఘాటు ఎక్కువ కావాలి అనుకుంటే ఇట్లాగా పైన వేసుకోవచ్చు, లేదంటే కనుక ముందర ఆయిల్లో ఫ్రై అయితే కొంచెం తగ్గిపోతుంది కాబట్టి అలా కూడా వేసుకోవచ్చు. సో ఇంకా అయిపోయినట్టే. లాస్ట్లో నువ్వుల పొడి అవి వేస్తాం. ఇది పల్లీల పొడి వేస్తాము, నువ్వుల పొడి అండ్ పుట్నాల పొడి కూడా. ఒక నిమిషం అయ్యాక అది లైక్ తీసేసే ముందు కొబ్బరి పొడి, కొబ్బరి పొడి కొంచెం కొత్తిమీర వేస్తాం. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది, డిష్ అవుట్ చేసేది. ఓకే. కొంచెం కొత్తిమీర గార్నిష్ కూడా. మసాలా పోహా రెడీ అయిపోయింది, టేస్ట్ చూసి చెప్పండి. ఓకే. సో మసాలా పోహా రెడీ అయిపోయిందండి. మరి దీని టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేద్దాం. మసాలా పోహాకి కావాల్సిన పదార్థాలు: బఠానీ, టొమాటో, కొబ్బరి తురుము, పోహా, ఉల్లిపాయలు, క్యారెట్, ఆలుగడ్డ, కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర, నువ్వుల పొడి, పుట్నాల పొడి. మసాలా పోహా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో నూనె పోసుకొని అది వేడెక్కిన తర్వాత జీలకర్ర, కరివేపాకు వేసి వేయించాలి. ఆ తర్వాత తరిగిన క్యారెట్, ఉల్లిపాయలు, ఆలు, బఠానీ, టొమాటో ముక్కలు, ఉప్పు వేసి కాసేపు వేయించుకోవాలి. ఆ తర్వాత అందులో ఉప్పు, కారం కలిపి పెట్టుకున్న పోహా, పచ్చిమిర్చిని వేసి కలుపుకొని అందులో పల్లీల పొడి, నువ్వుల పొడి, పుట్నాల పొడి వేసి పైనుంచి కొబ్బరి తురుము, కొత్తిమీర కూడా వేసి కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే మసాలా పోహా రెడీ.